Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల టీడీపీకే నష్టం. వైసీపీలో పెను రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఉన్నట్లుండి వైసీపీలో నెంబర్ 2గా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ అయిన విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అది కూడా 3.5 ఏళ్ల పదవీ కాలం ఉండగా ఆయన ఈ పని చేయడం అంటే రాజకీయం పట్ల ఆ మాత్రం ఆసక్తి ఉన్న వారికే షాక్ని తినిపించింది. ఒక్కరోజు పదవి కోసం ఎంతగా రాజకీయ యుద్ధాలు జరుగుతాయో అందరికీ తెలిసిందే. అలాంటిది పెద్దల సభలో కీలకమైన పదవికి రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా ఊరికే ఎవరైనా చేస్తారనుకున్నా అది కూడా ఆలోచనలకు అందని విషయమే. దీని వెనుక ఏం జరిగి ఉంటుంది అన్నదే రాజకీయ విశ్లేషకులు బుర్రల బద్దలు కొట్టుకుంటున్న విషయంగా ఉంది. పైగా ఈ సీటు కూడా బీజేపీ ఖాతాలో పడుతోంది అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలు వైసీపీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య చేసిన రాజీనామాతో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని ఆ సీటు తమ పరం చేసుకున్నారు. ఇప్పుడు 2వ సీటు కూడా కమలం ఖాతాలో పడబోతోంది. అంటే వైసీపీని టార్గెట్ చేసింది ఇక్కడ బీజేపీ అని అర్థమవుతోంది. బీజేపీకి రాజ్యసభలో బలం పెరగాలి. ఆ పార్టీకి కీలకమైన బిల్లులు అక్కడ ఆమోదం పొందాలి. అందువల్ల ఈ విధంగా వైసీపీకి గురిపెట్టిందని అంటున్నారు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈసారి జమిలీ ఎన్నికల బిల్లుతో పాటుగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వంటివి కీలకమైన వాటిని బీజేపీ ఆమోదించుకోవాల్సి ఉంది. దాంతో బీజేపీ రాజ్యసభలో మరింతగా బలపడాలని చూస్తోంది. దాంతోనే వైసీపీకి అక్కడ ఉన్న ఎంపీల మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. విజయసాయిరెడ్డి తన రాజీనామా వ్యక్తిగతమని చెబుతున్నా బీజేపీకే ఈ సీటు వెళుతోంది అన్నది ప్రచారం అవుతున్న వేళ కమల వ్యూహాలు తెర వెనక భారీగా ఉన్నాయని చర్చ సాగుతోంది. ఇక ఏపీలో చూస్తే బీజేపీ రానున్న కాలంలో విస్తరించుకోవాలని నిర్ణయించింది. దాంతోపాటు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీలో బీజేపీని మరింతగా ముందుకు తీసుకుని పోయే విధంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీలో ఉన్నవి 3 ప్రాంతీయ పార్టీలు. ఈ పార్టీలన్నీ కూడా బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష చుట్టరికాన్ని కలిగి ఉన్నాయనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో చూస్తే ఏపీలో టీడీపీ నుంచి బిగ్ షాట్స్ అనదగిన ఎంపీలు బీజేపీలో చేరిపోయి ఆ పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత బీజేపీ పెద్దల సభలో తన బలాన్ని చూపించుకుని కీలక బిల్లులను ఆమోదించుకుంది. దానికి నాటి వైసీపీ ప్రభుత్వం సైతం సహకరించింది. ఇప్పుడు చూస్తే వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ నుంచి సహకారం ఉండదని తెలుస్తోంది. దాంతోపాటు ఏపీలో బలపడాలన్న బీజేపీ ఆకాంక్షల మధ్యనే ఆపరేషన్ వైసీపీ అన్నది జరుగుతోంది అంటున్నారు. ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీల రాజకీయాలు, వారి అనివార్యతలు, పరిమితుల మధ్యలో జాతీయ పార్టీ అయిన బీజేపీ బలపడాలని చూస్తోందని అంటున్నారు. వైసీపీ రాజకీయంగా ఇబ్బంది పడితే ఆ మేరకు టీడీపీ లాభపడాలి. కానీ ఇక్కడ బీజేపీ బలపడాలని చూస్తోంది. దాంతో విజయసాయిరెడ్డి ఎపిసోడ్లో టీడీపీకి రాజకీయంగా అనుకూలతను ఇవ్వదని, పైగా సమీప భవిష్యత్తులో బీజేపీ ఏపీలో తన రాజకీయ పట్టు గట్టిగా బిగిస్తే ఆ మేరకు టీడీపీకి కూడా ఇబ్బంది అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి ఏపీ వేదికగా కమలం రాజకీయ ఆట మొదలెట్టిందని అంటున్నారు. చూడాలి మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో.